దిగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. శిశుగృహ సిబ్బంది నిర్లక్ష్యం అనంతపురంలో ఓ పసికందు ఉసురు తీసింది. పోషించలేనని పురిటి బిడ్డను అప్పగించిన తల్లికి కడుపు కోత మిగిల్చింది. నెల రోజుల పసికందుకు పాలు పట్టక ఆకలితో చంపేసిన ఘటన అందరినీ కలిచివేస్తోంది. అనంతపురం కలెక్టరేట్ కు కూతవేటు దూరంలో ఉన్న శిశుగృహలో సిబ్బందిలో నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని తీసింది. కళ్యాణదుర్గానికి చెందిన ఓ మహిళ పోషించలేక మగ శిశువును ఆగస్టు 30న అనంతపురంలోని ఐసీడీఎస్ కి అనుబంధంగా ఉన్న శిశుగృహకు అప్పగించారు. అప్పటి నుంచి ఆ శిశువు ఇక్కడే ఉంటున్నాడు. దసరా పండుగ రోజు రాత్రి ఇద్దరు ఆయాలు విధుల్లో ఉండాల్సి ఉండగా ఒకరు మాత్రమే వచ్చారు. అర్ధరాత్రి హఠాత్తుగా పసికందు ఆరోగ్యం బాగోలేదంటూ సర్వజన ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృత్యువాత పడినట్లు వైద్యులు చెప్పారు. ఇది బయటకు పొక్కకుండా శ్మశానంలో పూడ్చేయగా సిబ్బంది మధ్య గొడవలతో విషయం బయటకు పొక్కింది. ఘటన జరిగిన రోజు ఉన్న ఆయా అయిష్టంగానే విధులకు హాజరయ్యారు. ఆ రోజు పనికి వచ్చే విషయంలోనూ సిబ్బంది మధ్య విభేదాలున్నాయి. ఈ గొడవల కారణంగా నిర్లక్ష్యంతో శిశువుకు పాలు పట్టకపోవడమే ఘటనకు కారణమని తెలుస్తోంది. అక్కడి ఏఎన్ఎం సైతం విధులకు సరిగ్గా హాజరు కావడం లేదన్న విమర్శ ఉంది. ఆరోగ్యం బాగా లేకపోవడంతోనే ఆ బిడ్డ చనిపోయిందని ఐసీడీఎస్ పీడీ నాగమణి చెబుతున్నారు. సిబ్బంది ఘర్షణ, శిశువు మృతిపై విచారణ చేస్తామన్నారు. సమాచారం తెలుసుకున్న కలెక్టర్ ఘటనపై నివేదిక ఇవ్వాలంటూ పీడీని ఆదేశించారు. బాబు మాకు నెల బిడ్డ 30/8/2025 మాకు ఇక్కడ త్రూ సిడబ్ల్యూసి వారి ద్వారా రావటం జరిగింది. బాబు పుట్టినప్పుడు 1.75 గ్రాములు ఉన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ 2.5 గ్రాములు మన దగ్గర వెయిట్ గెయిన్ చేయడం జరిగింది. ఏమైందంటే బాబుకి మోషన్స్ స్టార్ట్ అయ్యాయి. వెయిట్ అండర్ వెయిట్ ఉండటం వల్ల బాబు ఫీడింగ్ కూడా అంత మామూలు 2 నెలల బిడ్డ తీసుకునే అంత ఫీడింగ్ బాబు తీసుకోవటం లేదు. కొంచెం అండర్ వెయిట్ ప్రాబ్లం ఉండటం. ఆ బాబుకి మేము ఫీడింగ్ తను ఎంత తీసుకుంటే అంతే ఫీడ్ చేయటం జరుగుతుంది. అక్కడ కంట్రోల్లో నర్సు ఉంటూ ఆయాలతో పాలు పట్టించడం జరుగుతుంది. సులోచన అనే ఆయాది ఎక్కువ ఉంది కాబట్టి ఆమె డ్యూటీకి రావటం మానేసింది ఉన్నట్టుండి. వెళ్తూ ఏఎన్ఎంకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది శిశుగృహ నర్సుకి. శిశుగృహ నర్సు కూడా అక్కడికి ఇమీడియట్గా చేరుకోవటం అయింది. అక్కడికి వెళ్ళిన వెంటనే హాస్పిటల్లో డాక్టర్స్ చెక్ చేసి చైల్డ్ హార్ట్ బీట్ సరిగా లేదు, ఫంక్షనింగ్ లేదు అని చెప్పి డెత్ డిక్లేర్ చేశారండి. ఆయాలు గొడవ పడింది ఆదివారం రోజు సాయంత్రం 6:30 గంటల టైంలో, షిఫ్టింగ్ టైంలో. శిశుగృహలో చనిపోలేదు, మార్గ మధ్యంలో చనిపోయినాడు బాబు. చనిపోయాడు. డాక్టర్స్ సర్టిఫై చేసిన దాంట్లో చెక్ చేసినప్పుడు హార్ట్ ఫంక్షన్లో లేదు అని చెప్పి రాశారు. 1 గంట 1:30 మధ్యలో బిడ్డ కొంచెము శ్వాస ఆడటం లేదు అని అంటే మేము హాస్పిటల్కి తీసుకుపోయినాము. అక్కడ డెత్ అయినట్టుగా డిక్లేర్ చేసినారు. డెత్ అయినట్టు డిక్లేర్ చేసిన తర్వాత ఇక్కడ మరి బిడ్డని మేము భూస్థాపితం కూడా చేసినాము అని అంటే ఎవరెవరు ఉన్నారనంటే ఇట్లా చెప్పినారు. ఆయాలు ఉన్నారు, మేమున్నాము, తర్వాత డీసీపీఓ సార్ వచ్చినారు, పిఓఎన్ఐసి వాళ్ళు ఉన్నారు అని చెప్పినారు. శిశుగృహలో పనిచేస్తున్న మేనేజర్పై కెనడా దేశీయురాలు ఢిల్లీలోని ఎంబసీకి గతంలో ఫిర్యాదు చేసిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు పసికందు మృతికి కారణమైన సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.